ప్రియమైన స్నేహితులారా, మోర్ ఆన్ రీడైరెక్షన్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం స్టాండర్డ్ ఎర్రర్ మరియు అవుట్పుట్ యొక్క రీడైరెక్షన్ ను గురించి, రీడైరెక్టెడ్ అవుట్పుట్ ను జోడించడం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం. ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు బాష్ లో షెల్ స్క్రిప్టింగ్ పై అవగాహన ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబుంటు లినక్స్ 1204 ఆపరేటింగ్ సిస్టమ్, GNU బాష్ వర్షన్ 42 ను ఉపయోగిస్తున్నాను. GNU బాష్ వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. మునుపటి ట్యుటోరియల్లో మనం స్టాండర్డ్ అవుట్పుట్ మరియు స్టాండర్డ్ ఎర్రర్స్ గురించి నేర్చుకున్నాం. స్టాండర్డ్ ఎర్రర్ మరియు స్టాండర్డ్ అవుట్పుట్లు రెండింటిని ఒకే ఫైల్ కు మళ్లించవచ్చు. దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు. ఈ ట్యుటోరియల్లో మనం రీడైరెక్షన్ చేయుటలో అతి ముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము. స్టాండర్డ్ అవుట్పుట్ మరియు ఎర్రర్ రెండింటిని రీడైరెక్ట్ చేయుటకు మొదటి పద్ధతి యాంపర్సాండ్ ను అనుసరించే గ్రేటర్ దెన్ సైన్ ను ఉపయోగించడం. సింటాక్స్ కమాండ్ స్పేస్ యాంపర్సాండ్ గ్రేటర్ దాన్ స్పేస్ ఫైల్ నేమ్. నేను redirect.sh అని పేరు గల ఫైల్ ను తెరుస్తాను. నేను ఈ ఫైల్లో కొంత కోడ్ ను టైప్ చేశాను. ఇది షెబాంగ్ లైన్. ls అనేది usr మరియు యూజర్ పేరు గల రెండు డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. యూజర్ డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి. అందువల్ల ls కమాండ్ ఒక ఎర్రర్ ను ప్రదర్శిస్తుంది. యాంపర్సాండ్ ను అనుసరించే గ్రేటర్ దాన్ స్టాండర్డ్ అవుట్పుట్ మరియు స్టాండర్డ్ ఎర్రర్లను out_file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైల్ ను సేవ్ చేయండి. ఫైల్ redirect.sh ఫైల్ ను రన్ చేద్దాం. Ctrl Alt మరియు T కీలను మీ కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరవండి. chmod స్పేస్ +x స్పేస్ redirect.sh అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. /redirect.sh అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మనము out_file.txt ను తెరిచి అవుట్పుట్ ను చూడవచ్చు. cat స్పేస్ out_file.txt అని టైప్ చేయండి. మనం ఎర్రర్ మరియు అవుట్పుట్ రెండింటిని చూడవచ్చు. యూజర్ డైరెక్టరీ యొక్క ఎర్రర్ ఈ ఫైల్లో నమోదు చేయబడింది. ఇది యూజర్ అనే డైరెక్టరీ దొరకలేదు అని చెబుతుంది. usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది. దయచేసి మీ సిస్టమ్ పై usr డైరెక్టరీ నందు కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి. ఇప్పుడు మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. దానికి టెర్మినల్ పై rm స్పేస్ out_file.txt అని టైప్ చేయండి. మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత 2>1 ను ఉపయోగించడం. సింటాక్స్ కమాండ్ స్పేస్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ స్పేస్ 2 గ్రేటర్ దాన్ &1. మనము /dev/null ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు. మనము /dev/null ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం. ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైల్. ఇది ఒక నల్ ఫైల్ లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం. ఇది అవుట్పుట్ మరియు ఎర్రర్ సందేశాలను కలిగి ఉంటుంది. దీనిని బిట్ బకెట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం మన గెడిట్ లోని కోడ్ కు తిరిగి వెళ్దాం. మనం స్టాండర్డ్ అవుట్పుట్ మరియు ఎర్రర్ రెండింటిని నల్ ఫైల్ కు రీడైరెక్ట్ చేద్దాం. నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ కింద పేస్ట్ చేస్తాను. నాకు అవుట్పుట్ మరియు ఎర్రర్ల రెండింటి మెసేజ్లు కనపడని విధంగా కావాలి. కాబట్టి నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. గ్రేటర్ దాన్ అంటే ట్రంకేట్ లేదా రైట్. /dev/null ఒక నల్ ఫైల్. 2>1. నంబర్ 2 స్టాండర్డ్ ఎర్రర్ నుండి స్టాండర్డ్ అవుట్పుట్ కు అంటే నంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. కోడ్ ను సేవ్ చేయండి. redirect.sh ఫైల్ ను రన్ చేద్దాం. ఇప్పుడు టెర్మినల్ కు వెళ్ళండి. మునుపటి కమాండ్ ను అప్ యారో కీని నొక్కి మళ్ళీ పిలవండి.
/redirect.sh మరియు ఎంటర్ నొక్కండి. cat స్పేస్ out_file.txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్పుట్ ను చూడవచ్చు. తిరిగి స్లైడ్స్ కు వెళ్ళండి. ఒక ఫైల్ నుండి స్టాండర్డ్ అవుట్పుట్ లేదా ఎర్రర్ ను పొందవచ్చు, అలాగే జోడించవచ్చు. అవుట్పుట్ లేదా ఎర్రర్ ఫైల్ చివరన చేర్చబడుతుంది. ఒకవేళ ఫైల్ ఉనికిలో లేకపోతే అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది. సింటాక్స్ కమాండ్ స్పేస్ గ్రేటర్ దాన్ స్పేస్ తర్వాత ఫైల్ నేమ్. మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్థం చేసుకుందాం. నేను redirect.sh ఫైల్ ను తెరుస్తాను. ఇప్పుడు ఇక్కడ డేట్ స్పేస్ గ్రేటర్ దాన్ స్పేస్ out_file.txt అని టైప్ చేద్దాం. డేట్ కమాండ్ సిస్టమ్ డేట్ ను అవుట్పుట్ గా చూపిస్తుంది. టెర్మినల్ పై డేట్ అని టైప్ చేయడం ద్వారా ఈ కమాండ్ ను తనిఖీ చేయవచ్చు. టెర్మినల్ కు వెళ్ళండి. డేట్ అని టైప్ చేయండి. మీరు సిస్టమ్ డేట్ అనగా కరెంట్ డేట్ ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. డేట్ కమాండ్ యొక్క అవుట్పుట్ out_file.txt ఫైల్ కు జోడించబడును. మనం ఈ ఫైల్ ను ls కమాండ్ యొక్క స్టాండర్డ్ అవుట్పుట్ మరియు ఎర్రర్ ను క్యాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము. సేవ్ పైన క్లిక్ చేసి టెర్మినల్ కు మారండి. ఇప్పుడు అప్ యారో కీని నొక్కి మునుపటి కమాండ్ ./redirect.sh ను పిలవండి. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ ను out_file.txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం. cat స్పేస్ out_file.txt అని టైప్ చేయండి. డేట్ కమాండ్ యొక్క అవుట్పుట్ ఫైల్ చివరలో చేర్చబడింది అని గమనించండి. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనము స్టాండర్డ్ ఎర్రర్ మరియు అవుట్పుట్ రెండింటి యొక్క రీడైరెక్షన్ గురించి మరియు రీడైరెక్టెడ్ అవుట్పుట్ ను చేర్చడం గురించి నేర్చుకున్నాం. ఒక అసైన్మెంట్ గా x_file.txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి. out_file.txt మరియు x_file.txt రెండింటి కంటెంట్లను ఒక కొత్త ఫైల్ కు మళ్లించండి. కింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. NMEICT MHRD భారత ప్రభుత్వం స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింకులో అందుబాటులో ఉంది. ఫాసీ మరియు స్పోకెన్ ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.